వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైదరాబాద్లో ఈ మధ్యన కల్తీకి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చాలా బలంగా గట్టిగా బయటకు వస్తున్నాయి కదండి. ఎక్కడ చూసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నారు, ఆయిల్ పట్టుకున్నారు, ఇది పట్టుకున్నారు, అది పట్టుకున్నారు. చాలా క్లియర్గా అన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ కూడా ఇంకోటి వచ్చింది, సమోసా. ఎవరికి నచ్చదు? ప్రతి ఇరానీ కేఫ్లోనూ ఒక పెద్ద ఆలూ సమోసా దొరుకుతుంది. 15 రూపాయలు 20 రూపాయలకు. ఇప్పుడు పెరిగాయి కాబట్టి 25 రూపాయలు అనుకుందాం. రోడ్డు మీద సాయంత్రం అయితే చాలా చక్కగా సమోసా అని చెప్పి సైకిళ్ళ మీద, బండ్ల మీద పెద్ద పెద్ద తట్టలు పెట్టుకొని లేదంటే ట్రైలు పెట్టుకొని అమ్ముకుంటూ వచ్చేస్తారు. ఉల్లిపాయ సమోసా, కార్న్ సమోసా, చికెన్ సమోసా, ఇలాగ చాలా చిన్న చిన్న సమోసాలు. ఈ రోజు నుంచి రోడ్డు మీద ఎక్కడైనా సమోసా చూస్తే తినాలి అనుకున్న వాళ్ళు కూడా ఓ దండం పెట్టి వెళ్ళిపోతారేమో అని హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి ఈ హెచ్ ఫాస్ట్ అధికారులు ఒక పెద్ద స్కామ్ని బట్టబయలు చేశారు. దీనికి సంబంధించి ఈ వీడియోలో ఒకసారి చూద్దామా? ఈ వీడియోలో మీరు చూసింది అక్షరాల 5 లక్షల రూపాయలు విలువైనటువంటి సీజ్డ్ మెటీరియల్. పాడైపోయినటువంటి గుడ్లు 500, మళ్ళీ వాడుతున్నటువంటి ఆయిల్ 5 కేజీలు, ఎగ్ సమోసాలు 350, స్వీట్ కార్న్ సమోసాలు 600, ఆనియన్ సమోసాలు 1000, రా మెటీరియల్స్ మైదా 50 కిలోలు, ఉప్పు 4 కిలోలు, సమోసా పట్టీలు 2000, అన్హైజెనిక్ స్వీట్ కార్న్ అంటే పాడైపోయినటువంటి స్వీట్ కార్న్ 10 కేజీలు, మెషినరీ, ఫ్రయరు, ఆనియన్ కట్టింగ్ మిషన్ అండ్ కుకింగ్ యుటెన్సిల్స్. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా సీజ్ చేశారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ సిటీ. హెచ్ ఫాస్ట్ కాదు, బట్ దానికి సంబంధించి హెచ్ ఫాస్టే. డిప్యూటీ కమిషనర్ గారు మొత్తం సీజ్ చేశారు. ఆ వీడియోల్లో వాళ్ళు తయారు చేసేటువంటి పద్ధతి చాలా పరిశుభ్రంగా, అతి శుభ్రంగా చాలా ఉన్నాయి. 5 లక్షల వర్త్ మొత్తం అంతా కూడా సీజ్ చేశారు జియాగూడలో. During the raid, it was found that the unit was engaged in large-scale preparation of samosas under extremely unhygienic conditions without possessing any valid FSSAI license, trade license or fire safety clearance. The accused, identified as Abdul Rashid, 73 years old, was found to be using spoiled and substandard ingredients, including stale boiled eggs and repeatedly used cooking oil, thereby public health. ఏం చేద్దాం? సమోసా అందరికీ చాలా ఇష్టం కదా. వెంటనే వెళ్ళి బయటికి టీ తాగుతూ సమోసా తింటూ ఉంటే ఫ్రెండ్స్ సినిమాల్లో కూడా చెప్తూ ఉంటారు అనేక డైలాగ్స్. అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సరే చిట్ చాట్కి అలా పక్కకు వెళ్తున్నారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే సమోసా. ఆయిల్ ఏంటో తెలీదు, పౌడర్ ఏంటో తెలీదు, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. స్మెల్ వేడిగా పక్కనే టమాటా సాస్ పెడతాడు. సాస్లో కాస్త అలా డిప్ చేసుకోవడం, తినేయడం. ఇక ఆలు సమోసా అయితే పెద్ద సమోసాలు పక్కనే 4 మిరపకాయలు ఇస్తాడు. కొరికామా, మిరపకాయ ఘాటుకి దాన్ని పెట్టామా, అయ్యిందా, ఓ థమ్సప్ కూల్ డ్రింక్ ఏదో తాగామా, అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు సంగతి తెలుస్తుంది. ఇన్నాళ్ళు మనం ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము అనేది ఇది పరిస్థితి. కొని పెడదామా పిల్లలకు కూడా? అంటే ఇక్కడ ఎలా అయిపోతుంది, మేబీ కొంతమంది నిజంగా జెన్యూన్గా అన్నీ ప్రాపర్గా యూజ్ చేస్తూ బయటికి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఈ కల్తీకి సంబంధించి బయటపడుతున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ చూస్తే మనం ఇన్నాళ్ళు తింటున్నది స్లో పాయిజన్. ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితి. హ్యాపీగా ఇంట్లో చేసుకుని తినే బదులు బయటికి వెళ్ళి తిందాం అంటే బేసిక్గా ఈ మధ్యకాలంలో మనకు కాస్త బద్ధకం ఎక్కువైపోయింది. జనరల్గా బద్ధకం ఎక్కువైపోయింది. ఏం వండుతాంలే, ఇంట్లో ఏం చేసుకుంటాంలే, బయట ఉన్నాక తెచ్చుకొచ్చేద్దాం. ఫసాయి లైసెన్స్ దానికి ఉందా లేదా, ఆ బ్రెడ్ ప్యాకెట్, అదే మన కోవా బన్ ఇష్యూ ఉంది కదా, కోవా బన్ అలాంటివి కొన్ని వేల లక్షల యూనిట్లు కుటీర పరిశ్రమల్లో కొంతమంది చేస్తూ ఉంటారు. ఇలా చేసే వాళ్ళలో కూడా విలువలు పాటించి ఎటువంటి కల్తీ చేయకుండా స్వచ్ఛంగా చేసి ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళకి జీవనోపాధి. చిన్న సైజు కుటీర పరిశ్రమ.
అలాంటి వాళ్ళ మీద కూడా ఇప్పుడు అనుమానపడాల్సి వస్తుంది. సో ఎలా ఉందంటే ఎక్కడ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, మనకి తెలిసిన వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళ మీద మనకు ఉన్న నమ్మకం ఏంటని చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి తప్ప దొరికింది కదా అని ప్రతి దానికి వెళ్ళిపోయి తెచ్చుకుంటే అవుట్. ఈరోజు కనీసం వాడుతున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, బయట నాన్ వెజ్ కర్రీస్ కొంటారు, బిర్యానీ తింటారు, పులావ్ తింటారు, మసాలా కర్రీలు అన్నీ తింటాం కదా, అందులో వేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాళ్ళు సొంతంగా మిక్సర్ గ్రైండర్ పడుతున్నారా, లేదు బయట డబ్బాలు కొని అందులో వాడుతున్నారా అంటే 99% బయట డబ్బాలు కొని వాడుతున్నారు. క్వాలిటీగా చేసేది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేది కేవలం 1% మాత్రమే ఉన్నారు సిటీలో. మిగతా 99% అందులో ఏం కలుపుతున్నారు ఏంటనేది ఇప్పటికీ ఎన్ని వేల లక్షల కిలోలు పట్టుకున్నారు ప్రతి చోట అనేటువంటిది అందరికీ తెలిసిందేగా. ఇప్పుడేమో సమోసాలు తగ్గింది. హైదరాబాద్ పోలీసులు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. కుసుంపుర పోలీస్ వాళ్ళతో చేసింది. అంతకుముందు చూస్తే ఇన్ఫర్మేషన్ని మొత్తం సేవ్ చేసుకుని పెట్టుకోవాల్సి వస్తుందండి. ప్రతిదీ ఎన్ని రోజులైంది ఏంటి అనేది కూడా చెక్ చేసుకుంటూ ఏ డేట్లు అనేది. మొన్నటికి మొన్న కల్తీ పన్నీరు ఏం చెప్పాలి, కోవా క్రీములు, ఇంకొక చోట ఖైరతాబాద్లో 1600 కేజీల అల్లం వెల్లుల్లి పేస్టు, పన్నీరు, A1 చికెన్ షాప్ నుంచి కుళ్ళిపోయిన దశలో ఉన్నటువంటి 600 కిలోల పైచీలకు చికెను, తర్వాత 1600 కేజీల 3000 కేజీల ఫేక్ పన్నీరు, ఇలా తర్వాత ఇంకొక చోట చూస్తే కూల్ డ్రింక్ లోకల్ మేడ్, ఇప్పుడు ఫ్యాక్టరీలో తయారవుతుందని అనుకుంటాం కదా, కాదు, ఒక చిన్న రూమ్లో కూర్చొని పెట్టేసి అందులోనే బాటిల్స్ కడిగేసి లిక్విడ్తో చేసేది. ఇవన్నీ మళ్ళీ డిస్కస్ చేద్దాం డెఫినెట్గా అందులో. బట్ యాజ్ ఆఫ్ నో ఇది సమోసా భయంతో మీరు సమోసాలు తినాలి అనుకునే వాళ్ళు జాగ్రత్త. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.